విజయనగరం అంటే రాజుల కోటగా పేరు. అక్కడ నుంచి అత్యధిక సార్లు రాజులు గెలిచారు. పూసపాటి వారి సంస్థానాధీశులు గతంలో విజయనగరాన్ని పాలించారు. ప్రజాస్వామ్య యుగంలో కూడా వారే వరుసగా నెగ్గుతూ వస్తున్నారు. అయితే రాజుల కోటకు అప్పుడప్పుడు బీటల వారిన సందర్భాలు ఉన్నాయి. 2 సార్లు కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో ఆయన అశోక్ గజపతి రాజునే ఓడించి గెలిచారు. ఆనాడు అశోక్ మంత్రిగా టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు. రెండవసారి 2019లో అశోక్ కుమార్తెను ఓడించారు. 2024లో కోలగట్ల పోటీ చేస్తారా, ఆయనకు టికెట్ ఇస్తారా అన్నది ఇంకా ఏమీ తెలియలేదు. విజయనగరం అసెంబ్లీ సీటులో బీసీలు ఎక్కువగా ఉన్నారు. దాంతో వైసీపీ ఏమి చేస్తుందో తెలియదు. టీడీపీ అయితే అశోక్ని పోటీ చేయమని కోరుతుంది. ఆయన తన కుమార్తె అదితి గజపతి రాజును ఈ సీటు ఇచ్చేస్తారని టాక్ నడుస్తోంది. ఆమె ప్రచారం కూడా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం తథ్యమని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యాదవ్ సామాజిక వర్గం విజయనగరంలో భారీ ప్రదర్శన నిర్వహించింది. విజయనగరం అసెంబ్లీ సీటు యాదవులకు ఇవ్వాలని ఆ సామాజిక వర్గం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. యాదవుల ఓట్లు విజయనగరం అసెంబ్లీ పరిధిలో 65,000కు పైగా ఉన్నాయి. తమకు మాత్రం ఎప్పుడు సీట్ ఇవ్వలేదని వారు అంటున్నారు. విజయనగరం జిల్లాలో 2,50,000 దాకా యాదవులు ఉన్నారని అంటున్నారు. తమను మున్సిపాలిటీ స్థాయి పదవులకే పరిమితం చేశారు తప్ప ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదని వారు ఆక్షేపిస్తున్నారు. జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 30,000 దాకా ఓట్లు యాదవులకు ఉన్నాయని, తమ మద్దతు లేకుండా ఏ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవలేదు అని హెచ్చరిస్తున్నారు. మేమే గెలిపిస్తాం, మేమే ఓడిస్తాం, కాబట్టి మమ్మల్ని గుర్తుపెట్టుకుని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం అసెంబ్లీ సీటు ఈసారి ఇవ్వాల్సిందే అని యాదవులు కోరుతున్నారు. వైసీపీ టీడీపీ అధినాయకత్వాలు ఈ డిమాండ్ మీద ఏం చేస్తారో తెలియదు, కానీ రాజుల కోటలో కొత్త గొంతుకులు అనేకమైతే ఇప్పుడు వినిపిస్తున్నాయనే చెప్పాలి. ఇది సామాజిక చైతన్యానికి ప్రతీకలుగా చూడాలి.